సార్ హీరోయిన్ స్నేహ గారివి ఎఫ్ఐఆర్స్ అన్ని కూడా బయటపడ్డాయి. ఆమె ఎక్కువగా నిర్మాతలతో కూడా చాలా క్లోజ్ గా ఉంటారు అని అనేసి ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నది. అసలు ఎందుకని అలా అంటున్నారు అంటారు? ఇంత సడన్ గా ఆమె మీద ఇలాంటి పుకార్లు రావడానికి గల రీజన్ ఏమై ఉంటుందంటారు? అంటే నిజంగానే ఉన్నాయంటారా, లేకుంటే నార్మల్ గా పుట్టిస్తున్న పుకార్లే అంటారా? దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మనం? ఇప్పుడు ఏ ఎఫ్ఐఆర్స్ లేకపోతే అది న్యూస్, ఉంటే న్యూస్ కాదు. ఇప్పుడు ఎవరన్నా ఒకటి చూపించి లేకుండా అందరూ కొంచెం సంసారపక్షంగా యాక్ట్ చేసే ఆ రోజుల్లో సౌందర్య ఇటువంటిదేనండి అడుగుతూ ఉంటాను నన్ను. నేను ఆయన మేనేజర్నా అనివాడిని అనమాట. సుహాసిని ఇటువంటిదేనండి అంటే వాళ్ళు కొంచెం మంచి వేషాలు వేసేవారు కదా, కొంచెం హోమ్లీగా ఉండేవి. నాకే తెలిసి ఆవిడ ఏం చేస్తుంది అనేది వాళ్ళకి తెలియాలి. కాకుండా నాకు శ్రేహ చాలా కాలం నుంచి తెలుసు. నాకు ఫస్ట్ నన్ను ఎక్కడ వైజాగ్ లో గ్రీన్ పార్క్ హోటల్లో కలిసింది. సో వీటితో యాక్ట్ చేస్తుంది రోజారామన్ కొడుకుతోటి. తరుణ్ ఉన్నాడు కదా, తరుణ్ మంచి సినిమా అది. నువ్వు తమిళ డైరెక్టర్ ఎవరో చేస్తారు. ఇప్పుడు నాతో పాటు కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసింది తను, వాళ్ళ మదరు ఫాదరు. నా ఫ్రెండ్ ఒకటి పరిచయం చేశాను, రవి అని, లాయర్, హైకోర్టు లాయర్, మెడ్రాస్. ఎంత మెడ్రాస్లోనే ఉండేవాళ్ళం. తర్వాత ఈ అమ్మాయిని ఎక్కువ ఎవరో మన ఆర్బి చౌదరి సినిమాల్లో, ఆ సినిమా ఆర్బి చౌదరిది అనుకుంటా, ఆర్బి చౌదరి, ఒకడప్పారో, ప్రసాద్ వీళ్ళందరూ కలిసి తీసిన సినిమాలో యాక్ట్ చేస్తుంది యాక్చువల్గా. దాని తర్వాత చాలా బాగుంటుంది తను యాక్చువల్గా, సంవత్సర పక్షంగా అందంగా ఉంటుంది. నేను అన్నాను సిమ్రన్లా తయారవుతూ బాగా అక్కడ దీవించాను వైజాగ్. తర్వాత నేను అనుకోండి నా అసిస్టెంట్ ఒక అతను డైరెక్టర్ అయ్యాడు. అది రామోజీ ఫిలిం సిటీలో ఓపెనింగ్కి వెళ్తే నన్ను పిలిచేది క్లాప్ స్విచ్ ఆన్ చేయడానికి, జయసుధ వీళ్ళందరూ ఉన్నారు. అప్పుడు మళ్ళా కలిసింది. తర్వాత తన హస్బెండ్ గురించి ప్రసన్న, అతను ఒక సినిమా యాక్ట్ చేశాడు. అతను చాలా సినిమా చేశాడు. ఆ టైంలో నేను ఒకసారి పిలిస్తే మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి పక్కనే తను ఇప్పుడు ఉండేది ఒక మెడ్రాస్లో. సో ఈయన పిలిస్తే మా ఇంటికి వచ్చాడు ప్రసన్న అన్న అతను. అప్పుడు ఇంకా పెళ్ళి అవ్వలేదు. నేను ఊరినే మణిరత్నం అది 5 స్టార్ అనే సినిమాలో ఏదో తీసినట్టు అందులో ఉన్నట్టు అతను ఏదో సినిమాలో యాక్ట్ చేశాడు తమిళ్లోను. సో అప్పుడు ఆ టైంలో ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇది యాక్చువల్లీ ఓల్డ్ న్యూస్ అది. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు మళ్ళీ బయటకు పట్టుకొచ్చారు? పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. స్నేహకనే ప్రసన్నకి పుట్టింది. మరి ఇప్పుడు ఎందుకు పెట్టారనేది నాకు అర్థం అవట్లేదు. ఇప్పుడు క్లోజ్ గా ఉండబట్టి ఏమో. ఇప్పుడు సాధారణంగా కొంతకాలం పోయిన తర్వాత తను ఎవరిన ఉండొచ్చు, ఈ అమ్మాయి మళ్ళీ ఇంకొక ఎవరితో ఎఫ్ఐఆర్ ఉండొచ్చు, కానీ తెలియకుండా చెప్పకూడదు. అంతకుముందు ఒకడు ఉండేవాడు ఒక ప్రొడ్యూసర్ తోటి, మచ్ బిఫోర్ 2004-2005 అనుకుంటా, నాగ్ అని చెప్పేసి ఎవరు ఉండేవారు. అతను తర్వాత సుశీ గణేష్ అని నేను తర్వాత చదివాను. ఇప్పుడు అతను 2-3 మంచి సినిమాలు చేశాడు యాక్చువల్గాను. తను ఈ వాజ్ ఇన్ లవ్ విత్ దిస్ గర్ల్ అని ఏదో చెప్పారు. దాని తర్వాత ప్రశాంతంగా ఈ ప్రసన్నాన్ని పెళ్లి చేసుకుంది. దట్ ఫెలో ఇస్ గుడ్. ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ళిద్దరు కలిసి ఒక మంచి థ్రిల్లర్ సినిమా యాక్ట్ చేశారు. ఫుల్ మూవీ US లో తీశారు సినిమాని. తర్వాత అప్పుడప్పుడు పలచగా మన రవితేజ తోటి ఆ కమర్షియల్ సినిమాలు క్లిక్ అవ్వలేదు అమ్మాయి, కానీ చేసేది కొంచెం యాక్చువల్గా. ఒక పెద్ద చిరంజీవి అనేసి ఉన్నాడు, అటువంటి సినిమాలు హీరోయిన్ కంటే ఒక మంచి ఇంపార్టెంట్ సిస్టర్ క్యారెక్టర్ లాగా ఉండే, అంత సంసారపక్షంగా ఉండే, మంచి సౌమ్యంగా ఉండే క్యారెక్టర్. మరి అదర్వైజ్ రవితేజతో యాక్ట్ చేసింది, చాలా సినిమాలు చేసింది. తరుణ్తో చేసిన సినిమా చాలా మంది గుర్తొస్తుంది. మంచి పాట ఒకటి ఉంటుంది అందులో స్ట్రాంగ్ అనమాట. అది తెలుగు తమిళ్లో కూడా హిట్ అయ్యింది. ఫస్ట్ అతనితో యాక్ట్ చేసింది. దాని తర్వాత అలా పలచకి చాలా సినిమాలు ఫినిష్ చేసింది యాక్చువల్గా. బట్ అదర్వైజ్ ఈ ప్రసన్నకి తనకి ఇటువంటివి ఉన్నాయని నేను అనుకోను. మరి బికాజ్ దే వెరీ హ్యాపీ. ఇద్దరు పెళ్లి చేస్తారు. తను ఏదో బిజినెస్ కూడా చేసుకుంటున్నట్టు ఉంది, క్లోత్స్ శారీస్ బిజినెస్ ఏదో చేస్తున్నట్టు ఉంది. అక్కడ వరకు తెలిసి నాకు. తర్వాత ఇప్పుడు ఈ మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది, ఎవడో రేపు పెట్టాడు అనేది ఇప్పుడు కాదు. అది ఒక నిర్మాతలతో తిరుగుతున్నది అనేది బిఫోర్ మ్యారేజ్ అది. ఓకే, దాని తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ఐ డోంట్ థింక్ ఇటువంటి ఏం జరగలేదు. మరి నాకు తెలిసి పెళ్ళికి ముందు ఎవరన్నా మేబీ అతను డైరెక్టరో కూడా ఎవడో మ్యాన్ హ్యాండిల్ చేశారని కూడా విన్నాను. ఈ అమ్మాయితోటి బాగా క్లోజ్గా ఉండటం వల్ల ఇంకొక హీరోతో మాట్లాడుతున్నాను. ఇవన్నీ ఒకటి సినిమా ఫీల్డ్లో బజార్కి వెళ్తున్నానో మగవాళ్ళని తప్పుకోవడం దట ఎవరితో కానీ వెళ్ళేది బజార్కి. ఇక్కడ మగవాళ్ళు లేకుండా ఎలా ఉంటారు? అంచేత ఇవన్నీ నాన్ సెన్స్. మనకేదో ఒక సబ్జెక్ట్ కావాలి అని ఎవడో పెట్టాడు మిల్లిగానే కిరికి నిర్మాతలు. అదే పాత న్యూస్ యాక్చువల్గా. మరి అది ఇప్పుడు కూడా ఎవరితో మాట్లాడచ్చు, తప్పే ఉంది యాక్చువల్గా. ఇప్పుడు మొన్న మనం ఐశ్వర్యరాయ్ గురించి మాట్లాడినప్పుడు కొంతమంది ఫీల్ అయ్యారు, ఏదో ఐశ్వర్య ఆడొక్కడికే సిస్టర్ లాగా. ఏం జరుగుతుంది నిజంగా, ఏం జరుగుతుంది అనేది
ఎవరైనా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నాకు తటస్థపడి అని చెప్తూ ఉంటాను. నేను చెప్పింది 100% కరెక్ట్, మిగతా వాళ్ళు ఎవరో కరెక్ట్ చెప్పలేదు, మనం చెప్పిందే కరెక్ట్. ఎవరో అడిగారు క్వశ్చన్, అది బ్రహ్మాండంగా వచ్చింది. అది ఎందుకంటే అన్ని కరెక్ట్ చెప్పాను. సురేష్ ఓబ్రాయ్ కానీ అన్ని చెప్పాను, వాళ్ళ అబ్బాయి వివేక్ ఓబ్రాయ్ కానీ. దాంట్లో కామెంట్స్ లో కూడా సార్ చాలా మంది వేరే వేరే విషయాలు ఎన్నో జరుగుతుండగా ఆంధ్రలోని తెలంగాణలోని అవన్నీ వదిలేసి మీరు సెలబ్రిటీస్ ని ఎందుకు అడుగుతారని అన్నారు. నాకు అనిపించింది సార్, లైక్ మనం ఆ టాపిక్ గురించి మాట్లాడుకోలేదు, జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, రాజకీయ గురించి మాట్లాడుకోవడం, అండ్ అదే టైంలో మనం అక్కడ ఏపీలో జరిగిన రేప్ కేసుల గురించి కూడా మాట్లాడాం. కానీ ఆ వీడియోస్ చూసారో లేదో నాకు తెలియదు, కామెంట్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు అటువంటి కామెంట్ చేసిన వాళ్ళకి జవాబు ఏంటంటే, మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి కూడా ఇప్పుడు మాట్లాడాం, ఇందాక 2-3 మాట్లాడాం, హైదరాబాద్ జరిగింది మాట్లాడాం, ఎక్కడో జరిగింది గుజరాత్ లో జరిగింది కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఇవి సెలబ్రిటీస్ మాట్లాడి ఎక్కువ చూస్తారు కాబట్టి నువ్వు ఏదో కామెంట్ చేయాలి. ఈ కామెంట్ చేసి వెర్రి పుష్పాల గారికి ఏదో చేయాలి అని ఎవడో రాశాడు. ఆయన ఒంటి కాళ్ళ మీద కూర్చుని మాకు చెప్తాడు బట్ అని అన్నాడు, నేను ఇలా కూర్చుంటానని చెప్పేసి విషయం మాడడం అనేసి ఇది అడిగా. నేను నువ్వు రాకపోతే నీ మీద వేస్తాను కాలు అని అలాగా ఇడియట్ అని. సో అవెందుకు, సబ్జెక్ట్ ఎలాగా ఉంటే చూడాలి, ఇష్టం లేదు చూడకండి, ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ చూడండి. ఇప్పుడు ఐశ్వర్యరాయ్ గురించి చెప్తే ఎక్కువ మంది చూసారా, బికాజ్ అక్కడ జరుగుతుంది కాబట్టి. జరుగుతుందంటే ఆల్రెడీ సోషల్ మీడియా బాగుపని వస్తుంది. కామెంట్ చేసిన వీడియోకే ఎక్కువ వ్యూస్ ఉన్నాయి, మన రాజకీయ పరంగా మాట్లాడినవి, ఇలా జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడినవి వ్యూస్ తక్కువ ఉన్నాయి. అంటే చూసేదే అదే వీడియోస్ ని మళ్ళీ కామెంట్స్ చేసేది వీడియోస్ కి ఎక్కువ మంది చూస్తారని కాదు, కానీ నేను చెప్తా ఒకటిలో జరిగింది దాని గురించి నాకు కొంత విషయం తెలుసు కాబట్టి చెప్పాను. నేనంటే మొత్తం బాంబే లేకపోతే ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరూ ఆడుతున్నారు ఇప్పుడు మనం చెప్పేసిన తర్వాత. నేను చెప్పిన మాటలు ఎవరు చెప్పట్లేదు అందులోను, ఎందుకు ఊరుకున్నా డైవర్ట్ చేసుకుంటారా ఒక 17 ఏళ్ళు బతికిన తర్వాత. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇలా జరుగుతూ వస్తూ ఉంటాయి, మాట్లాడుకుంటూ ఉంటారు, మళ్ళీ కలుస్తూ ఉంటారు, మళ్ళీ మనుషులు కలవచ్చు, ఇక్కడ హేట్రెడ్ రావచ్చు. చెప్పాక 7 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటారని. అది వేరే సబ్జెక్ట్, కానీ ఇక్కడ మట్టుకు ఇంతకే మటుకు ఈ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి డివేట్ అయిపోతున్నాం. స్నేహకున్న సంబంధం అనేది అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కడు కూడా ఒక అమ్మాయి మాట్లాడినా, అందులో ఒక యాక్ట్రెస్ మాట్లాడినా పౌరపు పరిచయాలు ఏమన్నా ఉంటే ఇంకొంచెం క్లోజ్ గా మాట్లాడుకుంటారు. ఓకే, దానికి ఒక సైట్ ఎవరికైనా కనిపిస్తే వీళ్ళిద్దరం మాట్లాడుకున్నట్టు చేతులు బుక్కులు కాళ్ళు కొరికేసుకుంటూ ఉంటారు మనవాళ్ళు. ఓకే, ఆర్ అలా కాకపోయినా కూడా నిజం కూడా ఉండొచ్చు. వాట్ ఈస్ దేర్, అలాంటి మ్యారేజ్ అయిపోయి 15 సంవత్సరాలు అయిపోయింది, స్నేహం అయిపోయినా కూడా పాప సినిమాలు యాక్ట్ చేస్తాడు, అతను యాక్ట్ చేసుకున్నాడు, అతను కూడా చాలా ట్రై చేశాడు, కానీ పెద్ద హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు, కానీ చాలా సినిమాలు చేశాడు. అదేవిధంగా స్నేహ, వీళ్ళిద్దరూ ఒకే రేంజ్ లో ఉన్నారు, సినిమాలు లేకుండా లేవు, పొలవమంట లేవు అనమాట. సో చేత ఏదో స్మాల్ బిజినెస్ లో సెటిల్ అవుతాం, వయసు పెరుగుతుంది కదా అని తనేది పెట్టుకుంది. ఇప్పుడు శారీస్ బిజినెస్ అనేది 10 ఆడది చేస్తుంది, ఇట్లా ఖాళీ కూర్చోకుండా 10-15 చీరలు పట్టుకురావడం, ఫేస్బుక్ లో పెట్టడం, కావాలని కొనుక్కుంటాడు. మీకు అర్థమైందా? సో అలా కొద్ది పెద్ద రేంజ్ లో కూడా బిజినెస్ చేసుకోవచ్చు, ఏదో చేయాలి కాబట్టి. సమ్ వ్యాపకం షుడ్ బి దేర్, ఏదో వ్యాపకం ఉంటే అది చేయొచ్చండి. ఇప్పుడు ఈ అమ్మాయి అఫేర్ లో పాటు అనేది ఎంతసేపు ఉంటుంది, మేబీ ఫాలో, అమ్మాయి కూడా మనిషే కదా, ఉప్పు కారం తింటూ హ్యూమన్ పల్స్ టక్ కొట్టుకుంటున్న మనిషే కాబట్టి అందరికీ ఉంటుంది అది. మన వాడెవడ అన్నట్టు ఆడవంత కొంతవరకు కరెక్టే, ఆంధ్రలో జరుగుతున్నాయి వదిలేసి ఓన్లీ మీరు ఐశ్వర్యరాయ్ శ్రేయాళ్ళని ఎందుకు చెప్తారంటే అది వచ్చేది అడిగారు కాబట్టి చెప్పాను నేను. మీకు అర్థమైంది. బట్ దేశంలో ఎవరి మీద కన్నేసాడా, ఎవరని గోకుతున్నాడా, ఇదే పని అంటే మనకి అది స్పెషల్ డ్యూటీ పెట్టుకోవాలి. ఒకటి మనం ఒక కంపెనీ పెట్టుకోవాలి, మనకు వచ్చిన న్యూస్ ని దాన్ని చెప్తున్నాం అంతే తప్పితే ఎవడెవడు గోకుతున్నాడు అంటే ప్రతి నిమిషం ఎవడెవడు గోకుతూ ఉంటాడు. ఈ భూ ప్రపంచంలో మన ఆంధ్రాలోనే తీసుకో, మన తెలంగాణలోనే తీసుకో, ఎవడో ఏదో టైంలో పెడతా ఉంటాడు, ఆడి బెల్లానికి ఇటీ బెల్లానికి ఆడి పడ్డా, ఎవడైతే ఉన్నాడు వాడి బెల్లానికి పడ్డాడు కదా, ఇంకోటి ఆడి బెల్లానికి గోకుతాడు. ఇప్పుడు అదే బోజు. సో ఈ విధంగా ఉంటున్నప్పుడు స్నేహిత పెద్ద న్యూస్ కాదు, ఒకప్పుడు అయింది మన న్యూస్. ఒకప్పుడు తను మ్యారేజ్కి బిఫోర్ ఒక ప్రొడ్యూసర్ మన కాంటాక్ట్ ఉండటం, ఒక డైరెక్టర్ తోటి ఏదో కాంటాక్ట్ ఉండటం, అతను కూడా సుశీ గణేష్ అన్న అబ్బాయి మంచి సినిమాలు తీసాడు, 2-3 సినిమాలు. సో దాని తర్వాత నాకు ఈ అమ్మాయి పరిచయం. తర్వాత మన వీడితో చేస్తున్నప్పుడు తరుణ్తో జరజరముడి కొడుకుతోటి చేస్తున్న టైంలో నాకు వీళ్ళిద్దరూ కలిసారు అక్కడ, నాకు హోటల్ అప్సరా అనేవారు అప్పుడు, ఇప్పుడు గ్రీన్ పార్క్ అంటున్నారు వైజాగ్లో. దాని తర్వాత షీఈ్ ఎ గుడ్ అనుకోకుండా నా అసిస్టెంట్ ఒక అతను డైరెక్ట్ చేస్తే ఆ సినిమా ఓపెనింగ్కి వెళ్ళాను నేను రామోజీ ఫిల్మ్ సిటీ. దట్స్ ఆల్. బట్ అదర్వైజ్ ఇటువంటివి ఉండకపోతే పెద్ద న్యూస్, ఉంటే పెద్ద న్యూస్ ఏముంది.
ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అందుకనే టీ షర్ట్ మీద ఒక టీ షర్ట్ కొన్నాను ఈ మధ్యన, ఐఎమ్ విత్ రిలేషన్షిప్ అని, ఐఎమ్ ఇన్ రిలేషన్షిప్ అని. అదే